ఎల్ నీనో ప్రభావం ఏపీలో నీటి కష్టాలకు సంకేతాలిస్తోంది. వర్షాభావ పరిస్థితులు, పడిపోతున్న ప్రాజెక్టుల నీటి మట్టాలు, తగ్గుతున్న సాగునీటి లభ్యతతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రం కానుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే నీటి ముప్పుపై ప్రభుత్వం ముందే అలర్ట్ అయింది. వాతావరణంలో వస్తున్న మార్పులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఎల్ నీనో ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ నీనో ప్రభావంతో ఎక్కడ చూసినా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని, ఇప్పటికే జులై నెలలో కొన్ని జిల్లాల్లో ఏకంగా 68% లోటు వర్షపాతం నమోదైందని అన్నారు. 26 జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే 559 పడుతుందని ఒక ఎస్టిమేషన్. అంటే నియర్లీ 35.5% డెఫిషియెంట్ ఉంటుందని మన రాష్ట్రానికి సంబంధించి. ఈ సంవత్సరం మంత్ వారీగా మీరు ఒకసారి చూస్తే జూన్లో -25, జూలైలో -68, ఆగస్ట్ -35, సెప్టెంబర్ -35, అక్టోబర్ -25, నవంబర్ -20, డిసెంబర్లో +1. ఆ నెలలో తక్కువ వర్షపాతం పడుతుంది. వానలు ముఖం చాటేయడంతో వివిధ బేసిన్ల పరిధిలో జలాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్స్ లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. శ్రీశైలానికి 753 టీఎంసీల వరద రావాల్సి ఉండగా కేవలం 214 టీఎంసీలు మాత్రమే వచ్చిందని సీఎం వివరించారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే తప్ప మనకు నీరు రాని పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు గోదావరి బేసిన్లోనూ జలాల లభ్యత తగ్గిపోవడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలలో ముందుగా తాగునీటికి, పరిశ్రమలకు ప్రాధాన్యతిస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఫస్ట్ ప్రియారిటీ ఈ సంవత్సరం డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రియారిటీ ఇండస్ట్రీని కూడా కాపాడుకోవడం. అదే సమయంలో ఇరిగేషన్ ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని కూడా మనం ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని ముందుకు పోవడం. సాగునీటి కొరత ముప్పు పొంచి ఉండడంతో రైతాంగానికి సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. నీళ్లు లేక పంటలెండిపోయే పరిస్థితులు రావచ్చన్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు కూడా తగ్గిపోయే అవకాశముందని, అందుకే తక్కువ నీటితో పండే పంటల్ని రైతులు సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. ఇలాంటి వర్షాభావం ఉన్న సందర్భంలో కూడా లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలుగుతామంటే అది ఒకే ఒక మార్గం, ప్రకృతి సేద్యం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాయకత్వం ఇవ్వండి, ప్రతి ఒక్క మంత్రి సమీక్ష చేయండి. ఈ సంవత్సరం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేస్తే ఇది దేశానికే ఆదర్శం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో మున్ముందు నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే సూచనలు ఉన్నందున ఎక్కడా తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం.